మ్యూట్ లో ఉన్నారు అమ్మగారు. ఆ, ఓకే. రికార్డ్ అయ్యాక నేను ఓపెన్ చేస్తున్నాను. బాబాజీ గారు చెప్తారా? ఆ, చెప్తాను. చాలా మంచిగా వినిపిస్తుందండి? రామకృష్ణ గారు పంపించడం వల్ల అర్థమైంది. నా దానికి లేదండి ఇది చాలా, నాకైతే చాలా నచ్చింది టాపిక్. ఈయన హవామేటలో అనే వ్యక్తి, ఈయన ప్రేమ అనేది అసలు అది ప్రేమ అనేది నిజంగా ఏమిటో తెలుసుకుంటే ఈ ప్రశ్న వేయడు. ప్రేమ అనేది కొనుక్కొని తెచ్చుకునేది కాదు, ఇచ్చిపుచ్చుకునేది కాదు. అది మానసిక స్థితి. ఆ స్థితిని అర్థం చేసుకున్నప్పుడు మనం సహజంగా ఆటోమేటిక్గా ప్రేమ అనేది బయటకు వచ్చేస్తుంది. అంతేగాని ఇన్ని ప్రశ్నలు వేయవలసిన అవసరం లేనే లేదు. కృష్ణమూర్తి గారు అదే అంటుంటారు, మీరు ప్రశ్నల పరంపర వేస్తున్నారు తప్ప అసలు ఆ విషయం మీరు గ్రహించటం లేదు అనేసి కృష్ణమూర్తి గారు చెప్తున్నారు అనమాట. ఇతను ఏంటంటే ప్రేమ గురించి ఒక తపన ఉంది, కానీ అదేంటో తమ అర్థం చేసుకోలేకపోయాడు. ప్రేమ అనేది ఏంటంటే ఒక ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం అని అనుకుంటున్నాడు ఈయన. కానీ తన మనసుకు సంబంధించింది కాదు, అది హృదయానికి సంబంధించింది అని తెలుసుకోలేదు. తన హృదయం నిండా మనసుతో నింపేశాడు, మనసు యొక్క యాక్షన్స్తో నింపేశాడు ఈయన. అంచేత ప్రేమ గురించి తెలియట్లేదు. అవును, అంచేత ఈయన చాలా తప్పని పడుతున్నాడు. ఈయన కృష్ణమూర్తి గారు ఎంత చెప్పినప్పటికీ కూడా అంత కన్నింగ్గా ఉన్నాడని చాలా నిర్మహమాటంగా కూడా చెప్పేశారు ఆయన. అయినప్పటికీ కూడా ఆయన రియలైజ్ అయిపోతున్నాడు. రియలైజ్ అయిపోవడానికి కారణం ఏంటంటే తన ఆస్తి సంపదకు అటాచ్ అయిపోయి ఉన్నాడు, ఆధారపడి ఉన్నాడు. ఆధారంలోంచి బయటికి రాలేకపోతున్నాడు. అంతేత ఈ ప్రేమ గురించి ఆయన అసలు అర్థం కావడం లేదు. అంచేత కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే, బాబు నాయన, నువ్వు పూర్తిగా ఎక్స్పోజ్ అవుతున్నావా లేదా? టు బి ఎక్స్పోజ్డ్ ఈజ్ నాట్ ఈజీ. నీ అంత నువ్వు పూర్తిగా బయలు నిన్ను బయట పెట్టుకుంటున్నావా? నీ నీ యొక్క పరిస్థితి అర్థం చేసుకొని బయట పెట్టుకుంటున్నావా, ఎక్స్పోజ్ అవుతున్నావా లేదా అని జాగ్రత్తగా చూసుకోమని మరీ చెప్తున్నారు అనమాట. అయితే ఈ కృష్ణమూర్తి గారు చెప్పింది దీనికి అర్థం కావట్లేదు. అర్థం కాక వాటమేటుడు అనేసి అడుగుతున్నాడు అనమాట. అందుక ఏంటో నాకు చాలా ఐఎమ్ స్టార్వింగ్, ఫీడ్ మీ కూడా అడుగుతున్నాడు. టు బి ఫెడ్ దేర్ మస్ట్ బి హంగర్. నువ్వు ఆకలి వేసినప్పుడే నువ్వు తినగలవు, ఆకలి వేయట్లేదు నీకు. ఇంచేత నీ హృదయం అంతా కూడా మైండ్తో నిండిపోయింది. మైండ్ యొక్క ఆలోచనలు, చర్యలు, యాక్షన్స్ ఆఫ్ ది మైండ్తో నిండిపోయింది. కాబట్టి నువ్వు నీ హృదయం అంతా కూడా ఒక మరుభూమిలాగా తడి లేదు, హార్డ్ అయిపోయింది అనేసి కృష్ణమూర్తి గారు చెప్తున్నారు అనమాట. అది మన అందరికి కూడా చాలా మన సమాజంలో కూడా ఇటువంటి వాళ్ళు మనం చూస్తుంటాం. పైకి చెప్తుంటారు ప్రేమించాలని, కానీ మనసులో మాత్రం తన ఆస్తి సంపద గురించి ఆలోచించుకుంటూ జీవితాన్ని అలా గడిపేస్తుంటారు. ప్రేమ అనేది ఎంత గొప్పదో, ఇన్ఎగ్జాస్టబుల్ అన్నారు. అంత గొప్పది ఫ్లేమ్ అటువంటిది, స్మోక్ లేని ఫ్లేమ్ అని గ్రహించినప్పుడే ప్రేమ గురించి తెలియగలదు, ప్రేమతో జీవించగలడు. అది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మనకి తెలుస్తుంది అన్నమాట ఈ లవ్ అనేది ఈ చాప్టర్లో. థ్యాంక్ యూ. బాగా చెప్పారు. నారాయణ గారు చెప్తారా? బాబాజీ గారు బాగానే చెప్పారు. ఇంకా చాలా అసలు ఎంత గొప్ప విషయం అని మన లైఫ్లో అన్వయించుకోవాలి అనేది చూడండి. ఆయనకి అన్నీ ఉన్నా అంత బాధాకరంగా ఫీల్ అవుతున్నాడు. అంటే లేనప్పుడు కావాలనుకుంటాం, కానీ అసలైనది ఏదో వచ్చేసిందని తృప్తి తప్ప నిజమైన ఆనందం అనేది ప్రేమ ఒక్కటే ప్యూరిఫై చేస్తుంది అంటున్నారు. ఓకే అండి, నారాయణ గారు చెప్తారా? నమస్తే అమ్మ. నమస్కారం అండి. ఈరోజు కృష్ణమూర్తి గారు మనతో చాలా మంచి టాపిక్ ని డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే కృష్ణమూర్తి గారు ఏ టాపిక్ చెప్పినా ఏం చేస్తారంటే ముందు మనల్ని మెంటల్ గా ప్రిపేర్ చేస్తారనమాట.
ఒక సిచ్యువేషన్ తీసుకొని మనందరికీ కూడా అర్థమయ్యే పరిభాషలో తను చక్కగా ఒక సిచ్యువేషన్ తీసుకుని ఆయన నాకు అన్ని సంపదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నాకు ఏంటి 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 అని చెప్పి అనేక రకాలుగా మనకి ప్రశ్నలను సంధించడం, తర్వాత ఆయన సమాధానం చెప్పటం. ఇక్కడ మనం కూడా నిజ జీవితంలో చాలా వరకు మనం చూస్తామమ్మా. అంటే ప్రేమ ఉన్నట్టు మనం ఏం చేస్తామంటే ప్రేమ ఉన్నట్టు నటిస్తాం తప్ప నిజమైనటువంటి ప్రేమ ఏంటన్నది అక్కడ చూపించలేం. ఎందుకంటే మన మనస్సు ఇప్పుడు బాబాజీ గారు చెప్పినట్టు మనం ఏం చేస్తుందంటే మన హృదయం అంతా కూడా ఆలోచనలతో మనస్సు పూర్తిగా నిండిపోయింది. అక్కడ హృదయం కఠోరంగా మారిపోయింది, అసలు కఠిన పాషాణంగా మారిపోయింది. అక్కడ ప్రేమ, ఎందుకంటే అక్కడే చెప్పారు మనకి జలసి అంటే ఈర్ష్య, ద్వేషము, కోపము ఇలా ఉండేటప్పుడు ఏంటవుతుందంటే ఇక్కడ ప్రేమ అనేది ఉద్భవించడం అనేటువంటిది, ప్రేమతో జీవించడం అనేది ఉండదు. అంటే ఇంకొక విషయం ఏంటంటే మన దౌర్భాగ్యం, మనం అందరూ కూడా నన్ను ప్రేమించాలి అనుకుంటాం తప్ప మనం ప్రేమతో జీవించాలి. ఎందుకంటే వాడు నన్ను ప్రేమించాలి, వీడు నన్ను ప్రేమించాలి అనుకుంటాం తప్ప నిజమంటే మనం ప్రేమగా ఉంటున్నామా లేదా, మన జీవితంలో ఏం జరుగుతుంది, మన లోపల ఏం జరుగుతుందో మనం చూపించుకోమా. ఇదో పెద్ద దౌర్భాగ్యం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రేమ అనకు మనం మాట్లాడుకునేటప్పుడు ప్రేమ అనేది ఏదో భూతకాలంలో, భవిష్యత్తు కాలంలో, వర్తమానం ఇది కాదు, అది అన్నిటికీ అతీతంగా ఉన్నటువంటిది ప్రేమ. అందుకే మనకి చాలా సందర్భాల్లో చూడండి, మనకి ఆ ప్రేమే దైవం అని సత్యసాయి బాబాలు అంటే లవ్ ఆల్ సర్వాల్ అని చెప్పి కొటేషన్స్ కూడా రాస్తుంటారు. మనకి ప్రేమే దైవం అంటే దైవంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆ ప్రేమ. అందుకే మొత్తం మహాత్ములు అందరిలో మీరు చూడండి ఉన్న ఒకే కామన్ క్వాలిటీ మహాత్ములలో ఏంటంటే ఆ ప్రేమ అన్నమాట. ఆ ప్రేమ ఉండటం వల్లనే, దాని వల్లనే మొత్తం అన్నిటిని వాళ్ళు జయించారు. ఒక జీసస్ ని మనకి సిలువలేసి కొట్టిన, ఒక షిరిడి సాయిబాబాను రాళ్ళతో కొట్టిన, ఒక వెంకయ్య స్వామిని పిచ్చి వెంకయ్యని హింసించిన, ఒక శివట అమ్మని, ఒక అవధూతని అనేక రకాలు హింసించిన, వీళ్ళందరిలో కూడా ఉంది ఏంటి సార్ ఆ డివైన్ లవ్. ఆ డివైన్ లవ్ ఎప్పుడు మనకి ఏంటంటే ఎప్పుడు మనకు వస్తుంది ఆ డివైన్ లవ్ అంటే మనలో నిరంతరం మనలో ఏం జరుగుతుందో అవేర్నెస్. అక్కడ చూడండి కృష్ణమూర్తి గారు చెప్పారు మనకి, ఆయన అలా అంటే నాకు ఆకలిగా ఉంది, నాకు ఏదో తెలిసేసుకోవాలంటే నేను పొందియాలి అనుకుంటున్నాడు తప్ప నాకు ఆస్తుంది అంతస్తు ఇవన్నీ అంటే ఈ ఆస్తిని అంతా వదిలేయాలా, ఏం వదిలేయక్కర్లేదు. నీలో ఉన్న ఆలోచనని నీ మైండ్ ఏం చేస్తుందంటే నీ హృదయం ఎలా ఉంది అన్నది. ఎందుకంటే ఇంతకుముందు సత్సంగాల్లో కూడా మేడం గారు ఏవో ట్రిక్కులు చెప్పమనేవారు. ట్రిక్కులు చెప్పేది కాదు, ఎందుకంటే ఎవరి అంతరంగంలో వాళ్ళు చూసుకోవాలి ఇక్కడ, అంతే తప్ప ఎవరి అంతరంగం నా అంతరంగం నాకే బాగా తెలుస్తుంది. కాబట్టి ఎవరి లోపల వాళ్ళు ప్రయాణించడానికి ఏం జరుగుతుందో నిరంతరం అవేర్నెస్ మనం ఎప్పుడైతే చూసుకున్నామో అప్పుడు మనలో ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది. ఇంకో ఏంటవుతుందండి, ఇంతకుముందు కూడా సరే డిస్కస్ చేశారు, ఇక్కడ ఏంటవుతుందండి కేవలంగా అవసరాలు. ఇప్పుడు చూడండి ఎలా ఉందండి ఇప్పుడు సమాజం, మీతో ఏదైనా నాకు అవసరం ఉంటే నేను దీంతో మాట్లాడతాం, లేకపోతే లేదు. అంటే భార్యాభర్తల మధ్య కూడా ఈ ప్రేమలు ఎలా ఉంటుందంటే వాళ్ళ అవసరం తిరిగినట్టుంటేనే అక్కడ ప్రేమ ఉంటుంది, లేకపోతే లేదు. అలా కాకుండా అన్నిటికీ అతీతంగా, అంటే వాడేదో ప్రేమించాలి అని కాకుండా నిరంతరం ఆ ఎరుకుతో ఎప్పుడైతే ఉన్నా మన లోపల ఏం జరుగుతుందో మన నిరంతరం మన ప్రేమికులుగా మనం అంటే మనం ఎవరినైనా ప్రేమిస్తున్నాము. చూడండి రమణ మహర్షి రమణాశ్రమంలో కేవలంగా మనుషుల్నే కదమ్మా, జంతువులతో సహితం అంత ప్రేమగా ఆయన ఎలా చూడగలిగాడు ఆ డివైన్ లవ్. మనం ఇంకా చాలా సమాజంలో ఏంటవుతుందంటే ఒక స్టేటస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆ మనుషులుగా చూడకుండా పురుగులు గాను, ఈగలు గాను, దోమలు గాను చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఇగో అహంకారం వల్ల ఏంటవుతుంది, మనుషులుగా చూడలేకపోతున్నారు ఇక్కడ. అని కృష్ణమూర్తి గారు చాలా సందర్భాలలో కొన్ని సందర్భాలు చెప్తుంటారు. ఏమంటే నువ్వు ఎంత గొప్ప పండితుడైతే ఎందుకు, కేవలం ఏం చేసినావంటే నీ పండితు నీకు నువ్వు నీ అహంకారాన్ని పెంచుకుంటున్నావు తప్ప నీ పాండిత్యం ఎప్పుడైనా నువ్వు ఒక మురుకు వాడలోకి వెళ్ళి నువ్వు కనీసం అక్కడ ఏం జరుగుతున్న జీవన విధానం ఏమైనా గమనించగలుగుతున్నావా, అది చూడడమైనటువంటి కళ నీకు ఏమైనా వస్తుందా. కాబట్టి కృష్ణమూర్తి గారు ఎంత క్లారిటీగా మనం చెప్తున్నారంటే ప్రేమ ఏంటవుతుందంటే మనకి ప్రేమ కావాలంటే ప్రేమ వచ్చేది కాదు, ఇచ్చిపుచ్చేకునేది కూడా కాదు. కాబట్టి ఆ ప్రేమతో జీవించి ఎలా ఆ నిరంతరం ఎప్పుడైతే అవేర్నెస్ తో ఉన్నామో మన లోపల ఈర్ష్య, ద్వేష, కోపం ఏమైనా ఉన్నాయా మనం చెక్ చేసుకుంటే అప్పుడు మనం ఆ ప్రేమతో మనం జీవించగలుగుతాం. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా మన ప్రేమతో మనం చేయగలుగుతాం. ఆ ఓర్పు, ఆ సహనం, ఆ ప్రేమ ఎప్పుడంటే అన్నిటికంటే అతీతమైనటువంటిది ఆ ప్రేమ, డివైన్ లవ్.
కాబట్టి ఇలాంటి సత్సంగం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే మన లోపల ఏం జరుగుతుంది, మన అవేర్నెస్ ఉంటున్నామా లేవా, మనలో ఈర్ష్య ద్వేష కోపాలు ఏమైనా ఉన్నాయా, మనం ఎదుటి వాళ్ళని ప్రేమించగలుగుతున్నామా లేదా అన్నటువంటిది మన లోపల మనం చెక్ చేసుకోగలిగితే అప్పుడు మనం ఇలాంటి సత్సంగాల వల్ల మనకి బాగా అంటే కృష్ణమూర్తి తత్వం వల్ల మనకి ఏంటవుతుందంటే మనం నిరంతర అవేర్నెస్ తో ఉండి మనం ఏదైతే మనం ఆత్మ ఇది అనుకుంటున్నాము, మనకి ఆత్మ జ్ఞానం రావాలని అనుకుంటున్నామో అది మనం ఆల్రెడీ రావక్కర్లేదు, ఆల్రెడీ పొంది ఉన్నాం. కాబట్టి మనం లేనిపోయిందంటే మనం తీసేసుకుంటే మనం కూడా ప్రేమమూర్తులుగా మనం జీవించగలం. సంతోషం అమ్మా, ఇలాంటి గొప్ప సత్సంగం అందించినట్టు మీకు సత్పూర్ణ నమస్కారాలు. గురువం తత్సత్. సంతోషం అండి, మీరందరూ వస్తేనే కదా నేను చెప్పగలుగుతున్నాను, అందుకని మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. అయితే వసంతలత మాట్లాడతావా? వసంతలత అన్మ్యూట్ అవ్వలేదు. ఓకే ఓకే. అందరికీ నమస్కారం. నేను అంటే కొంచెం లేట్ గా 7:10 అయిపోయింది నేను ఆన్ చేసేసరికి. నడుస్తున్నది టాపిక్. నడుస్తుంటే మొదట చూసుకున్నాను కామెంటరీస్ ఆన్ లివింగ్ లో ఏ టాపిక్ అని, నాకు అది కనిపించలేదు. సో బహుశా అని చెప్పి వింటున్నాను. అలాగా వింటుంటే నాకు ఎందుకంటే బోధపడింది ఏంటంటే మన కాపీలో కూడా లేదు, నాకు ఎర్ర రామకృష్ణ గారు పంపించారు, అది నేను అది విన్నాను, అర్థమైంది. ఎవరో చెప్తుంటే అర్థమైంది, మీరే చెప్తున్నారు కదా, అది అర్థమైంది నాకు తర్వాత. అయితే ఇది అంటే ఈ రోజు టాపిక్ ప్రేమ అయి ఉంటుంది అని తెలిసింది. ఎందుకంటే అదే దాని విషయం గురించి చర్చిస్తున్నారు. నిజంగా వింటూ ఉంటే చాలా బాగున్నది. అందరికీ ఆలోచించిన తెలుసుకోవాల్సిన విషయం ఇది. ప్రతి చాప్టర్ లోని ఈ విషయాన్ని కృష్ణమూర్తి గారు చెప్తూనే ఉంటారు. కానీ దీన్ని గురించి ఎక్స్క్లూజివ్ గా అది ఏమిటి అనే విషయం ఇందులో చెప్పినట్టుగా ఉంది. అంటే ఆయన దాని ప్రేమ లేకపోవడం అంటే ఏమిటో ఆ లక్షణాలు మాత్రం మనకి బాగానే చెప్పారు. అంటే ఒక్కది బాగా అన్ని అంటే మనం చాలా విషయాల్ని ప్రేమగా భ్రమిస్తూ ఉంటాము. మనకి ఏదో శూన్యత ఎప్పుడూ ఉంటుంది, ఇది కావాలి అది కావాలి ఏదో ఒకటి ఉంటుంది. అది కారణం ప్రేమ లేకపోవడం వల్ల వచ్చేటువంటి ఆ స్థితే. ఆ తర్వాత మనం చాలా విషయాలను అంటే ఏదో ఇచ్చిపుచ్చుకోవడాలు, తర్వాత ఏమో దాన ధర్మాలు, తర్వాత మంచి మంచి సౌమ్యంగా మాట్లాడడం, ఏదో అందరికి అన్నిట్లోని వెనకాతల ఒక సెల్ఫిష్నెస్ దాగి ఉంటుంది. ఆ సెల్ఫిష్నెస్ వల్లే మనకి అది నిజమైన ప్రేమ కాదు. సంగత్వంలో కూడా ఆయన అన్నారు, అది చాలా బాగుంది, అటాచ్మెంట్ కూడా లవ్ కాదు, దుఃఖంలో కూడా లవ్ అనుభవించలేము. అంటే ఏమిటి, మనం చేసుకునేటువంటి అటాచ్మెంట్లు తర్వాత భ్రమిస్తాం. అది నేను ప్రేమిస్తాను కాబట్టి నేను ఇంత దుఃఖపడుతున్నాను, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను వాళ్ళకి అన్ని చేస్తున్నాను. ఇవన్నీ ఏమిటంటే మన తాలూకా ఇవి అసలైన ప్రేమని కప్పిస్తున్నాయి. అవన్నీ మానసికమైనటువంటి యాక్టివిటీస్. వాటిలో ఏ రోజు నిజమైనటువంటి ఆ ప్రేమ తాలూకు అనుభవం దొరకదు. వీటన్నిటి అసలైనటువంటి శాంతిగా ఉండే ఆ ప్రేమతత్వాన్ని మనం నింపుకోవాలంటే ఈ మానసిక విషయాలన్నిటి నుంచి బయటపడాలి అని చెప్పినట్టుగా చెప్పారు. అది అది నిజమే అనిపించింది నాకు చాలాను. నిజమే. మనల్ని అడ్డుకునేది ఏంటంటే మన సెల్ఫ్, ఆ నేను నా అనేటువంటి ఫీలింగ్ నుంచి మనం ఎప్పుడైతే ఎంప్టీ చేసుకున్నామో ఆ హృదయం అప్పుడు నిర్మలంగా ఉంటుంది, ఏ బాధ ఉండకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందరినీ ఒకే విధంగా చూసే, ఇంక్లూడింగ్ అంటే ఇంకా నేను అనేది ఉండదు కాబట్టి అంత లోకం అంతా ప్రపంచం అంతా ఏంటంటే సరిసమానంగా మనం ఒక రకం ఏ విధమైనటువంటి కలుషిత భావం లేకుండా అది చూడగలుగుతాం. తర్వాత ధనం అది చాలా బాగుంది. ధనవంతుడుగా పోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. అది ఎవరు మనం సాధారణంగా ధనం విడిచిపోదాం అనుకుంటాము, కానీ ధనవంతుడిగా పోవడం అనేంత కష్టం ఇంకేమీ ఉండదు. అది ఒక శాపం లాంటిదే. అంటే ఏమిటి అర్థం, నేను అనుకున్నాను మొదట ధనవంతుడిగా పోకూడదు అంటే ధనం అందరికీ పంచిపెట్టి
పోవాలా ఏమిటి అని. కానీ దాంట్లో కూడా ఒక సెల్ఫిష్నెస్ దాకా ఉంటుంది. నేనేం చేయాలి అదే అదొకటి చెప్పారు. ఏం చేయాలి అని అనుకోవడం కూడా నా గురించే నేను చెప్పుకుంటున్నాను తప్ప నా సెల్ఫ్ అనేది ఇంటర్ఫియర్ అవుతుంది తప్ప ఇంకేమీ కాదు. ఎప్పుడు ప్రెసెంట్ లో బతకడం, అది అతను చెప్పారు. ప్రెసెంట్ లో ఉన్నది అక్కడికక్కడ ఉన్నది చూడడం అంతే తప్ప ఏదో నేను చేసేసి ఇంత అయిపోదాము అనేటువంటి విషయం కూడా అది చాలా కష్టమైన పరిస్థితి, ప్రేమ లేని పరిస్థితి అని చెప్పారు. అదే ప్రేమ లేని పరిస్థితి గురించి 4 విషయాలన్నీ చెప్తూ ఉంటే బహుశా ఇదంతా లేకపోవడం వల్ల మన హృదయం అనేది ఒక శాంతి దీంతో భావంతో నిండి ఉంటుంది. అదే ప్రేమ అని నాకు అది కాదు, ఆయన అక్కడ ఏం చెప్పారంటే అవేర్నెస్ తో తన యాక్టివిటీస్ అన్ని గమనిస్తే అప్పుడు అది చాలా ముఖ్యం. అంటే నేనేం చేస్తున్నాను, నేను ఏ విధంగా ఉన్నాను అన్నదాన్ని ఎరుకతో చూడడం. రెండోది ఏంటంటే ప్రేమ సంపూర్ణ స్థితి. ప్రేమ ఉంటే అది అన్నిటిని క్లీన్ ఇంకా వేరే క్లెన్సింగ్ అన్నమాట. క్లెన్సింగ్ ఏజెంట్ అది. అంటే ఆ పొగలేని ప్రేమ అని నిజంగానే అది క్లెన్సింగ్ పొగలేని ఏజెంట్. మంటతో పోల్చేది. అంటే దానివల్ల ఎలాంటి మంట ఉంటుంది కానీ పొగ ఉండదు. అంటే ఏంటి, దానివల్ల ఏమీ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అటువంటి ప్రేమ కంప్లీట్ బ్రైట్నెస్ అన్నమాట. ఒకసారి విను. ఎప్పుడైతే ఎరుకతో లోపలంతా చూసుకుని అప్పుడు ఎంటీగా ఉంటే ఏమిటి నష్టం? లెట్ యువర్ హార్ట్ బి హోల్లీ ఎంటీ అన్నారు. సంపూర్ణంగా ఎంటీగా ఉండనిండి, అప్పుడే అది నిండుతుంది. అంటే మనం అందరం ఏం చేస్తామంటే మనస్సుకు సంబంధించిన విషయాలతో యాక్టివిటీస్ తో మనం నింపేసుకుంటాం. అందువల్ల అక్కడ ప్రేమకి తావులేదు. అందుకని హృదయం ఎంటీగా ఉండనిండి, ఎంటీ అయిపోయింది అంటున్నారు. ఆ ఎంటీ హృదయం ప్రేమ వస్తుంది. ఆ ప్రేమ అన్నది అదే క్లెన్సింగ్ ఏజెంట్, అదే దాంట్లోనే సంపూర్ణత్వం ఉంది. ఇంకా ఏమీ అక్కర్లేదు. దట్ విల్ క్లీన్ ఎవ్రీథింగ్ అన్నమాట. అందుకని దాన్ని మనం సబ్స్టిట్యూట్ గా ప్రతిదీ, అంటే ఇది సాఫ్ట్ గా ఉన్నట్టుగా, సాఫ్ట్ గా మాట్లాడుతున్నట్టుగా అలాగ ప్రవర్తించడం, ఇవన్నీ నాకు కారుణ్యం ఉన్నట్టుగా పెంపొందించుకోవడం వల్ల వచ్చేవి కావు. సహనం గాని, కారుణ్యం గాని, ప్రేమ గాని ఏది కూడా పెంపొందించుకోవడం వల్ల వచ్చేది కాదు. ఇది ఇలాగ అద్భుతంగా చూపెట్టారు. తర్వాత లక్ష్మి అది పంపించు, లక్ష్మి అది నాకు అలాగే నేను టెలిగ్రామ్ ఉంది కదా, నీకు టెలిగ్రామ్ లో పంపించిన అలాగే. అయితే ఇప్పుడు అనుపమ గారు మీరు ఏమైనా మాట్లాడతారా? భార్గవి గారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రాంబుద్రి గారు మీరు కొంచెం రాంబుద్రి గారు క్లుప్తంగా మాట్లాడాలి. మీరు రాంబుద్రి గారును రామకృష్ణ గారు, ముందు రాంబుద్రి గారు మాట్లాడండి. మర్చిపోయింది. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. అంటే ఈరోజు సబ్జెక్టు అంటే మనుషులో ఉండే గందరగోళం అంతా ఈరోజు చెప్పడం జరిగింది. అంటే మనం ఏ విధంగా ఉంటుంది మనకు, అంటే ప్రతి చోట ఒక లాభము, ఒక నష్టము, ఒక స్వార్థము, అంటే మనకు అంటే క్యాలిక్యులేషన్ తోటే మన జీవితం అంతా నడుస్తుంది అనేది చెప్తున్నారు. అంటే నాకు ఏం వస్తుంది, నాకు అని అంటే ఇదిలోనే జీవించడం జరుగుతుందనే తెలుస్తున్నది. అంటే మనసుతోటి, అంటే ఇప్పుడు మనసు ఎక్కడుందో అక్కడ అవన్నీ ఈ గందరగోళాలకు అవకాశం ఉంది. ఏంటంటే కన్నింగ్, అంటే మనసు ఎప్పుడు లెక్కలు వేయడము, అంటే అంచనాలు వేయడము, లెక్కలు వేయడము, ఇలాంటి స్థితిలోనే ఉంటుంది. కాబట్టి దాని నుంచి వచ్చే ప్రోడక్ట్ ఎప్పుడు ప్యూరిటీ ఉండదు. ఎంతసేపు అంటే ఒకటి ఉంటుంది, ఒకటి బయటికి లోపల ఉన్నది ఒకటి, బయట వ్యక్తపరిచేది ఒకటి. అదే అందుకే ఏంటంటే తెచ్చిపెట్టుకున్న ప్రేమలు, తెచ్చిపెట్టుకున్న ఇది అంతా బయటికి కనిపించేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. కాబట్టి ఇదంతా మనసు యొక్క చేష్ట. కాబట్టి అంటే ఆయన కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే ముందు మొత్తం ఖాళీ చేసుకుంటేనే నీకు ఇది అవుతుంది అని. అంటే ఖాళీ చేసుకోవడం అంటే గతం వద్దు, భవిష్యత్తు వద్దు, ఓన్లీ ప్రజెంట్ లో ఉండి
నీ యొక్క స్థితిని గమనించుకుంటూ ఉండు, నీలో ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది అనేది చెప్తున్నారు. అది ఖాళీ కరెక్టే. ఎలా చేసుకుంటాం? ఖాళీ ఎలా చేసుకోవాలి? ఖాళీ అంటే ఇప్పుడు అంటే మనసు యొక్క స్థితిని గమనించి దాని యొక్క చేష్టలను ఇది చేసుకుంటేనే ఖాళీ అవుతుంది అని చెప్తున్నారు కదా మేడం. అవేర్నెస్ తో మన యాక్టివిటీస్ అన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడే అందులోంచి బయట. అదే మేడం, అదే. అంటే ఈ యొక్క అన్నిటినీ మనసులో లోపల పెట్టుకొని మనం ఇదంతా డ్రామా కిందకే ఉంటుంది కాబట్టి ఇవన్నీ వదిలేసి ఆ యొక్క స్థితిని అనుభవించడం కోసం అవేర్నెస్ తో ఇది చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఈరోజు సబ్జెక్టు. ఇది మంచి సబ్జెక్టు. అంటే మన యొక్క స్థితిని ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు ఖరాఖండిగా చెప్పడం జరిగింది. ఇది వాస్తవము. దాన్ని గ్రహించి మనం ఎలా ఉండాలనేది ఆయన ఎలా ఉండాలనేది కూడా చెప్పారు. కాబట్టి ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే అంటే ఇంకా లోపల మనకు స్వార్థాలు ఇవన్నీ మొత్తం శూన్యమైపోతాయి. కాబట్టి అప్పుడు అక్కడ ఉండేది ఒక శుద్ధ ప్రేమ ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ శుద్ధ ప్రేమనే కరెక్ట్ అని చెప్పి చెప్తున్నారు. ఓకే మేడం. ఓకే అండి, బాగుంది, బ్రీఫ్ గా చెప్పారు. రామకృష్ణ గారు, ఇప్పుడు మీరు మాట్లాడతారా? కొంచెం బ్రీఫ్ గా చెప్పండి. అంటే అలాగే అవును, కొన్ని పాయింట్స్ చెప్తాను. అందరికీ నమస్కారం అండి. మీరు ఎఫెక్ట్ అయ్యి మీకు ఫీల్ అవుతున్నవి అలాంటివి చెప్తే అందరికీ కూడా హెల్ప్. అదే మీరు అర్థమైంది. మొత్తం మీరు డీటెయిల్ గా కవర్ చేశారు టాపిక్ ని చక్కగా. ఇందులో ఈ టాపిక్ చాలా లోతైన పరిశీలన మనం గమనిస్తామండి. ఎవరో ధనికుడు వచ్చినప్పుడు అతను ఇంతకుముందు కూడా వచ్చేవాడు నాతోటి, దేవుడి గురించి, లవ్ అంటే ఏమిటి, వీటి గురించి మాట్లాడుతూ ఉండేవాడు అని. ఆయన దేని గురించో ఏదో హంటింగ్ చేస్తూ ఉన్నాడు అని మనకి ముందుగా మనకి ఇది చేశాడు. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఏంటంటే, అతనికి జీవితంలో ఎన్నో ట్రబుల్స్, డిస్టర్బెన్సెస్ రావడం వల్ల ఆయన చాలా ఓపెన్ అప్, ఎక్స్పోజ్ అయిన సందర్భం అనమాట. అప్పుడు అక్కడ మెన్షన్ చేశాడు, కృష్ణమూర్తి గారిని ఇంతకుముందు విన్నప్పుడు ఎప్పుడు కూడా అతను ధనవంతుల మీద వ్యతిరేకంగా కృష్ణమూర్తి గారు మాట్లాడడం అన్నీ ఉన్నాయి కదా, దాంతో నేను ఎప్పుడు కూడా నేను అపోజ్ చేసేవాడిని, మిమ్మల్ని ఎప్పుడు రెసిస్ట్ చేసేవాడిని ఎప్పుడు కూడా. ఎందుకంటే మీరు ధనవంతుల మీద వ్యతిరేకంగా మీరు మాట్లాడడం ఇవన్నీ మిమ్మల్ని ఏదో విధంగా రీచ్ అవ్వాలనుకునే, కానీ అంటే అనేక విధాలుగా ఆయన చెప్పింది కరెక్ట్ కాదేమో ఇట్లా విధంగా అనుకునే, కానీ అవన్నీ కూడా ఏమీ లేదు. నేను కంప్లీట్గా ఇప్పుడు చాలా మిమ్మల్ని సైలెంట్గా కరెస్ట్ చేసేవాడిని అన్నాడు, ఎప్పుడు కూడా చెప్పించేవాడిని అన్నాడు. కానీ ఐ కెనాట్ గో బ్యాక్, ఎందుకంటే మీరు చెప్పే అన్ని జీవిత సత్యాలే కదా. ఇప్పుడు నేను ఎక్స్పోజ్ అవుతూ ఉన్నా నా జీవితంలో, నా డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా, దానివల్ల మీరు చెప్పే అంశాలన్నీ కూడా ఒకటి ఒకటి నాకు అవగాహన అవుతోంది అని అంటూ, నేను చాలా చాలా టూ ఎక్స్పోజ్ టు వాట్ హ్యాస్ హ్యాపెండ్ నా జీవితంలో అని ఆయన అక్కడ మెన్షన్ చేస్తాడు. చేస్తే కృష్ణమూర్తి గారు ఇక్కడ చక్కగా ఇది చేశాడండి. ఎక్స్పోజ్డ్ అంటే అది అంత ఈజీ అనే అంశం కాదు. మీరు ఎక్స్పోజ్ అయ్యారా అంటే మీరు ఓపెన్ అయ్యారా అనేటటువంటిది అంటూ, మీ కప్బోర్డ్ని అంటే మన లోపల మనం ఎన్నో నిక్షిప్తంగా మనం దాచిపెట్టుకున్నాం చూసారా అన్ని బ్రెయిన్లో, అవన్నీ కూడా మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసి ఆ కప్బోర్డ్ని చూసారా? ఇప్పటి వరకు మనం చాలా లాక్ చేసి పెట్టేసాం, దాంట్లో ఎన్నో థింగ్స్ కుక్కేసాం, వాటిల్లో రకరకాల అంశాలు, మన యొక్క ద్వేషాలనండి, మన యొక్క మోసాలనండి, లేకపోతే మన ధనం అనండి, వాటివర్ ఎన్నిటితోటి మనం ముంచిపడి ఉన్నాము. అది అసలు ఎవరైనా దాన్ని ఓపెన్ చేసి చూద్దాం అనుకుంటారా అని కూడా ప్రశ్న వేశాడు. అది అంటూ అప్పుడు అంటే ఇతను అన్నాడు, ఈ ధనికుడు అన్నాడు, లేదండి నేను చేయాలనుకుంటున్నాను, ఎలా ముందుకెళ్ళాలి, నేను ఆ కప్బోర్డ్ని ఓపెన్ చేసి చూడాలనుకున్నా అంటాడు. అదిలో అంటే అది నిజంగా మీరు అనుకుంటున్నారా లేదా ఓన్లీ ఒక ఉద్దేశ్యమేనా అని కూడా అంటాడు. అంటూ దాని నేచర్ని చెప్తాడు కృష్ణమూర్తి గారు. దాని యొక్క నేచర్ గమనిస్తే, ఒక్కసారి కనుక మీరు ఓపెన్ చేస్తే ఆ కప్బోర్డ్ని, అది మళ్ళీ అది క్లోజ్ అవ్వదు, అది ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ తెరచబడే ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు తొర్రుకుంటూ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అది వాటి నుంచి మీరు పరాయణం చెందొచ్చు, పారిపోవచ్చు,
కానీ మీరు ఏం చేసినా కూడా అవి ఇప్పుడు మీ గురించి వెయిట్ చేస్తూ వాచ్ చేస్తూనే ఉంటాయి. సో అది మీరు నిజంగా యూ వాంట్ టు ఓపెన్ ఇటా అని, అంటే మీరు ఓపెన్ చేయడానికి ఇది ఉంటుందంటే యా అవునండి తప్పకుండా దాని గురించే కదా నేను ఉన్నాను అని ఆయన అంటుంటాడు. అయితే ఓపెన్ చేయండి, చూడండి, ఆ ఓపెన్ కబోర్డ్ ఉంది కదా ఆ ఓపెన్ చేసి చూడండి అని అంటాడు. అంటూ ఎందుకంటే ఈయన ధనికుడు కదా, ఆ ధనికుడిలో ఉన్నటువంటి ఆ దాంట్లో గమనించి ఆయన అన్నాడు, ఒక సంపదని మీరు గనక సముపార్జించి దాన్ని కూడబెట్టడం అంటే దాంట్లో ఎంతో రూత్లెస్నెస్ ఉంది, అంటే దయలేని గుణం, ఒక దయలేనటువంటి ప్రవర్తన, ఒక కన్నింగ్ క్యాలిక్యులేషన్, డిజానెస్టీ ఎన్ని ఉన్నాయి దాంట్లో. అలాగే సెర్చ్ ఫర్ పవర్ గురించి సెల్ఫ్ ఎగోసెంట్రిక్ యాక్టివిటీ అంతా ఉన్నాయి కదా అంటే అవునండి ఇవన్నీ ఉన్నాయి, ఇంకా ఉన్నాయని చెప్తాడు. దానికి మళ్ళీ యాడ్ చేశాడు, కృష్ణమూర్తి గారు చెప్పిన దాన్ని ఇంకా యాడ్ చేశాడు. ఏంటి, ఎవరి మీద కన్సన్ట్రేషన్ లేదు, ఎవరి మీద విధమైనటువంటి సాఫ్ట్ కార్నర్ ఉండదు నాకు. అలాగే ఏ రిలీజియస్ పర్సూట్ చేసినా, ఎందుకంటే ఈయన కూడా దేవుణ్ణి ఇదంతా ఇది చేస్తూ ఉంటాడు కదా, అవన్నీ కూడా దే ఆర్ మియర్ క్లోక్స్ ఆఫ్ రెస్పెక్టబిలిటీ అన్నాడు. ఒక ముసుగు అన్నాడు, అంటే ఏంటి, మనం ఎంతో గౌరవంగా బతుకుతున్నాం సొసైటీ అని ముసుగు అనమాట, అంతే, అందుకే ఏం లేదు అన్నాడు. అంటూ ఇదంతా ఐ అనే దాంతో నేనే ముఖ్యం, దాని చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి, నా సెంటరే ముఖ్యము, ఊరికే మనం అంతా కూడా ప్రటెండ్ చేస్తుంటాను ఊరికే, కానీ అన్ని కూడా నా సెంటరే ప్రథమం, అయితే ఏం చేయాలి అన్నాడు. అంటే అప్పుడు కృష్ణమూర్తి గారు అన్నాడు, ముందు రికగ్నైజ్ చేయండి జరిగిన అంశాలు ఎన్ని కూడా ఇది అన్నది ఒకటి గుర్తించండి. దీనికన్నా ముఖ్యమైనది ఇంకా అన్నిటికన్నా మించి బియాండ్ ఏం కావాలంటే ఈ వస్తువులు ఏదైతే ఉన్నాయో కబోర్డ్లో ఉన్న అంశాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవాలంటే కావాల్సింది ఏంటంటే ఒక విధమైనటువంటి ఫ్లేమ్ వితౌట్ స్మోక్ అంటే జ్వాల, ఆ జ్వాల ఉండాలి, లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండాలి, అది ఉన్నప్పుడే అవుతాయి అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయేది అని ఆ ఫ్లేమ్ యొక్క నేచర్ కూడా చక్కగా చెప్తాడు. ఆ ఫ్లేమ్ ఒక్కటే అది వైప్ అవుట్ చేస్తుంది ఈ కప్బోర్డ్స్ లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా, ఇంకోటి ఏం కాదు, అనాలిసిస్, సాక్రిఫైస్, రినౌన్సియేషన్ కాదు అంటాడు. అంటూ ఈ ఫ్లేమే కనుక ఉన్నట్టయితే దిస్ నో లాంగర్ సాక్రిఫైస్, అది రినౌన్సియేషన్ ఏమి కాదు అంటాడు. దీన్ని మనం గమనిస్తేనండి, దీనికి ఇక్కడ ఫ్లేమ్ అని అన్నది నేను ఇంకొక విధంగా మనం అనుకుంటే ఒక విధమైన తీక్షణమైనటువంటి ఒక అర్జెన్సీ, ఒక ఇంటెన్సిటీ, ఒక సెన్సిటివిటీ, ఆ మూడు అంశాలు ఉండాలండి. ఆ క్వాలిటీ ఉన్నప్పుడే జరిగేటటువంటి చూపది, అటువంటి ఎరుక, దాన్ని కృష్ణమూర్తి గారు ఇక్కడ మెన్షన్ చేస్తున్నట్టుగా మనం గమనించవచ్చు అదిలో. అయితే ఈ ధనికుడు అడుగుతాడు, మరి ఎట్లా అండి నేను లవ్ చేయాలి, అవైమై టు లవ్ అనేటటువంటి పదం అడితే దానికి ఎందుకంటే నాలో వాంత లేదు, ఆ విధమైనటువంటి ఆ ప్రేమ ఉన్నప్పుడు ఉండేటటువంటి ఇది లేదు, నేను ఎప్పుడు కూడా దయ లేకుండా రూత్లెస్ గానే ఉన్నాను అదిలో, అది తర్వాత నేను ఎప్పుడు ఒంటరిగానే ఉన్నాను అంటూ, నేను ఫూల్ కాదు, ఇవన్నిటిని సంపాదించుకోవడానికి ఏదో ఒక కాన్షియస్ గా ఒక పని చేయడం, లేకపోతే ఒక సాక్రిఫైస్ చేయడం, డినైల్ చేయడం వల్ల వస్తుందని నేను అనుకోవటం లేదు. ఐఎమ్ నాట్ దట్ మచ్ ఫూల్ అనమాట, నాకు కొద్దిగా తెలుసు అన్ని కాదు అన్నాడు. అంటూ నాకు తెలుసు నేను ఎప్పుడు ఎవరిని కూడా లవ్ చేయలేదు అది. సో అదే కనుక నేను లవ్ చేసినట్టయితే ఈ సిచ్యువేషన్ లో నేను ఉండేవాడిని కాదు అని కూడా ఆ ధనికుడు అంటాడు. అంటూ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, నేను సంపాదించిన ప్రాపర్టీలు ఆ వెల్త్ అన్నింటినీ కూడా అన్ని వదిలేయాలంటారా అని అడుగుతాడు ధనికుడు. అంటే అప్పుడు కృష్ణమూర్తి గారు చక్కగా, మీరు ఒక గార్డెన్ ని చక్కగా పెంచి పోషించారనుకోండి, ఒక పెద్ద తోట, ఆ తోటలో ఎంతో విషపూరితమైనటువంటి మొక్కలు ఉత్పత్తి అయ్యాయి అనుకోండి, అక్కడ వచ్చాయనుకోండి, విషపూరితమైనటువంటి ఆ వీడ్స్ అన్నాడు, ఆ మొక్కలు వచ్చాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఆ రూట్స్ తోటి తీసారా మీరు, కంప్లీట్ రూట్స్ తోటి మొత్తం ఏం చేస్తాం, పెడిచి రామకృష్ణ గారు విషపూరితమైన మొక్కలు గార్డెనే వేసారు అన్నారు. కాదు నో కాదు, has produced only poisonous weeds, produced. If you find the garden, నేను చదువుతాను చూడండి, if you find the garden that you have so carefully cultivated has produced only, ఆయన వేయలేదు, it has produced only poisonous weeds. ఆయన గార్డెన్ వేసాడు, కానీ ఆ గార్డెన్ లో ఏమొచ్చాయి, విషపూరితమైన మొక్కలే ఉత్పత్తి అయినాయి, ప్రొడ్యూస్ అయినాయి. అది అప్పుడు ఏం చేస్తాం మనము, వాటిని రూట్స్ తోటి తీసేస్తాం కదా, పెకలించి తీసేస్తాం కదా. అలాగే ఆ వాల్స్ ఏదైతే ప్రొటెక్షన్ చేసాం కదా, అన్నిటిని కూడా మనం తీసేస్తాం కదా, మొత్తం అవి కూడా పగలగొట్టేస్తాం.
అలాంటివే అని చెప్తున్నారు. ఆ వాల్స్ కూడా అటువంటి అలాగే అలాగే మీరు కూడా ఏదో అంటే మీరు చాలా గార్డెన్స్ ఆ విధంగా పెంచారు, ఎక్స్టెన్సివ్ గార్డెన్స్. కానీ మీరు చేయొచ్చు వాటిని, ఏది పెకలించి వేయచ్చు, పెకలించకపోవచ్చు. కానీ ఎప్పుడు చేస్తారంటే బార్టరింగ్ లేదు, అంటే ఇది వస్తే లవ్ వస్తుంది అని కాదు, ఇది పాయిజనస్ కాబట్టి వీటిని తీసేయాలా, అది మనం అక్కడ పాయింట్. ఇది ఫాల్స్ కాబట్టి అది తీసేయాల, ఆ భావన వచ్చినప్పుడే జరుగుతుంది అన్నాడు, అంతే. అప్పుడు మీరు ఆటోమేటిక్ గా వీళ్ళు తీసి పడేస్తారనే దానికి చెప్తూ డయింగ్ రిచ్ అనేటటువంటిది ఎంతో వృధా అని కూడా చెప్పాడు. మీరు ఎంతో సంపత్తో చనిపోవడం కూడా వృధానే కదా అనేటటువంటి చేస్తారు. తర్వాత ఇక్కడ చక్కగా కృష్ణమూర్తి గారు ఫ్లేమ్ గురించి చాలా బాగా చెప్పాడు. వాట్ ఈజ్ నాట్ లవ్ అని కూడా కొన్ని అంశాలు, ఏదో 2-3 అంశాలు చూస్తే మీరు ఏదో సర్వీస్ చేసామనుకోండి, ఒక యాక్టివిటీ చేసామనుకోండి, అందరికీ ఉపయోగకరం, అది లవ్ కాదు. చాలా మంది క్రిస్టియానిటీ ఇదంతా పట్టుకొచ్చి ఫారిన్ లో డబ్బులు పట్టుకొచ్చి ఇక్కడ ఇస్తూ ఉంటారు, దాన్ని కూడా మెన్షన్ చేశాడు కృష్ణమూర్తి గారు. అదంతా ఏదో చేసేసి అది కాదు లవ్ అన్నాడు. అది అలాగే ఏదో ప్రాక్టీస్ చేసి డిసిప్లిన్, టాలరెన్స్, కల్టివేటెడ్ కంపాషన్ ఆఫ్ ద చర్చ్, ఇవన్నీ ఉంటే మనం చేస్తూ ఉంటాం. లేదా జెంటిల్ స్పీచ్, సాఫ్ట్ మేనర్ లా, వర్షిప్ ఆఫ్ ఎ సేవియర్, ఇమేజ్, ఐడియల్, ఇవన్నీ కూడా ప్రేమ కాదు అని కూడా ఇది చేస్తాడు. చూస్తే అతను అంటాడు, ధనికుడు చక్కగా, ఆయన నేను అన్ని విన్నానండి, అబ్జర్వ్ చేశాను, అది నాకు అర్థమైంది, ఇవన్నీ నాకు ఎరుకలో ఉన్నాను, అది లవ్ కాదు, ఈ లవ్ అనేటువంటి ఈ అంశాల్లో లేదు, నా హార్ట్ ఎంటీగా ఉంది ఈరోజు, నా హార్ట్ అంతా కూడా, దాన్ని ఎలా ఫిల్ చేయాలి అని అంటాడు. ఇక్కడ ఇంకా కొన్ని సత్యాలు చెప్పాడు కృష్ణమూర్తి గారు. అటాచ్మెంట్ అనేటటువంటిది అది లవ్ని డినై చేస్తుంది. మనం అన్నిటిని అంటిపట్టుకుంటూ క్లింగ్ చేస్తూ ఉంటాం. యాక్చువల్లీ కృష్ణమూర్తి గారు స్ట్రిప్ చేయమంటాడు. స్ట్రిప్ అంటే వదిలేయడం అన్ని కంప్లీట్ గా. అది ఈ మనం ఏం చేస్తున్నాం, అటాచ్మెంట్ చేయడం వల్ల లవ్ అనేటటువంటిది దూరం అవుతూ ఉన్నాము. అది అంటూ ఈ లవ్ అనేది సఫరింగ్ లో కూడా దొరకము. అసలు వెన్ సఫరింగ్ ఎండ్స్ అప్పుడు లవ్ వస్తుంది, ప్యాషన్ అండ్ లవ్. అది అక్కడ కృష్ణమూర్తి గారు చాలా నిశ్చితంగా అక్కడ ఇది చేస్తున్నాడు. జలసి ఎంతున్నా కూడా అది బైండ్ చేయలేదు లవ్ని. అది అలాగే సెన్సేషన్, గ్రాటిఫికేషన్ అన్ని కూడా ఏదైతే మనకు కావాలంటే సంతృప్తి చెందితే అది ఎండ్ అయిపోతుంది. కానీ లవ్ అనేటటువంటిది అంతులేనిది, ఎవర్ అనేటటువంటి అంశము ఇది చేస్తాం. అంటే అతను అంటాడు, ధనికుడు అంటాడు, ఎన్ని పదాలండి నాకు, నేను ఆకలితో ఉన్నాను, నన్ను ఫీడ్ చేయండి మీరు, నేను ఆకలితో ఉన్నానని ఒక విధమైన కన్సర్న్ తోటే మాట్లాడుతున్నట్టుగా మనం అనుకోవచ్చు. కృష్ణమూర్తి గారు అంటాడు, మీరు టు బి ఫెడ్ అయితే దేర్ మస్ట్ బి హంగర్, మిమ్మల్ని నేను భుజింపజేయాలంటే మీకు ఆకలి ఉండాలి. మీరు కనుక హంగ్రీతో ఉన్నట్టయితే తప్పకుండా మీకు ఫుడ్ దొరుకుతుంది. అలా కాకుండా గ్రీడీగా ఉన్నారనుకోండి, ఆ గ్రీడీ ఎంతసేపు అది సాటిస్ఫై అవుతుంది, అది ఎండ్ అయిపోతుంది, అది లవ్ కాదు. సో అక్కడ కృష్ణమూర్తి గారు ఆ అర్జెన్సీ, ఇంటెన్సిటీ, ఆ సెన్సిటివిటీ అంశంలో మీరు నిజంగా హంగ్రీగా ఉన్నట్టయితే, మీరు కింద లక్ష్మి గారు చక్కగా చెప్పిన హంగ్రీ అంటే ఆకలిని కాదు, ఇక్కడ ఈ అంశం మీద, ఈ అంశాల మీద ఒక విధమైన డీప్ డిస్కంటెంట్ ఉన్నట్టయితేనే ఆ జ్వాల అనేటటువంటిది ప్రస్ఫుటం అవుతుంది అదిలో. అంటే అప్పుడు మళ్ళీ ఏమిటి 8 సార్లు అడిగాడండి. నేను పాయింట్ ఆఫ్ క్వశ్చన్ ఇక్కడ నేను కౌంట్ చేశా. ఈ ధనికుడు కృష్ణమూర్తి గారు 8 సార్లు అడిగాడు, నన్ను ఏం చేయాలంటారు, ఏమై అంటే అప్పుడు అంటాడు కృష్ణమూర్తి గారు, మీరు ఎప్పుడు రిపీట్ చేస్తూనే ఉన్నారు ఆ ప్రశ్నని, మీరు చేయాల్సింది ఏం చేయాలి అన్నది నాట్ ఇంపార్టెంట్. బికాజ్ కృష్ణమూర్తి గారు టు డూ అంటే ఏంటి, పాజిటివ్ యాక్షన్ అని. టు డూ అంటే మైండ్ చేయాల్సిన పాజిటివ్, అసలు మైండే పోవాలి, మైండే కరిగిపోవాలి అంటే అది చేయడం కాదు కదా. అంచేత టు డూ అనేది అది ముఖ్యం కాదు. ఏది ముఖ్యం అంటే, వాట్ ఈజ్ ఎసెన్షియల్ అంటే టు బి అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్. జస్ట్ ఎరుగుతూ ఉండండి, మీరు ఏం చేస్తూ ఉన్నారో దాన్ని మీరు ఎరుగుతూ ఉండడమే. అది మీరేమో అంతసేపు ఒక ఫ్యూచర్ యాక్షన్ గురించి ఆలోచిస్తారు, టు డూ ఏం చేయాలని ఆలోచిస్తున్నారు అంతే. దానివల్ల మీరేంటి ఇమీడియట్ యాక్షన్ ని అవాయిడ్ చేసేస్తూ ఉన్నారు. అది అండ్ దానికి మీరు దూరంగా ఉంటారు, గమనించండి అంటాడు. అది మీరు ఏది చేయకుండా మన చేయడం ఇష్టం లేదు, మీరు యు డు నాట్ వాంట్ టు డూ నౌ. అంచేతే మీరు ఇంతసేపు అడుగుతున్నాడు ఏం చేయాలి. వాస్తవంగా ఏం పాపం ఆయన అలా అన్నాడే కానీ అతను ధనికుడు అంతు పట్టట్లా, ఏం చేయాలనే విషయం తెలియక ఆయన అంటున్నాడు. కృష్ణమూర్తి గారు దాన్ని స్ట్రైటన్ చేసి ఆయన పాయింట్ సంధిస్తున్నాడు. అది అంటూ మళ్ళీ మీరు కన్నింగ్గా ఉన్నారు, మళ్ళీ డిసీవింగ్, మోసపూరితంగానే ఉన్నారు మీరు, అందుచేతనే మీరు మీ హార్ట్ ఎంటీగా ఉంది అంటాడు. సో మళ్ళీ మీరు ఆ హార్ట్ ని థింగ్స్ ఆఫ్ ద మైండ్ తోటి ఫిల్ చేయాలనుకుంటున్నారు, అంటే మైండ్ అంశాలు,
ఇప్పుడు మైండ్ ఏం చేయాలంటే మైండ్ అంశాలే కదా, మైండ్ తీసుకొచ్చే అంశాలతోటి మీరు ఫిల్ చేయాలనుకుంటున్నారు. కానీ లవ్ అనేది మైండ్ సంబంధితం కాదు అని అంటాడు. అది అంటూ లెట్ యువర్ హార్ట్ బి ఎంటీ. ఆ ఎంటీగానే ఉండనివ్వండి, ఆ పదాలతోటి కానీ లేకపోతే యాక్షన్స్ ఆఫ్ ద మైండ్ తోటి కానీ ఫిల్ చేయకండి. అది లెట్ యువర్ హార్ట్ బి ఫుల్లీ ఎంటీ. ఇక్కడ ఒక లోతైన అంశాన్ని మీకు సబ్మిట్ చేయదలుచుకున్నా. మొత్తం అన్ని కప్బోర్డ్ నుంచి కంప్లీట్ గా ఒకటి వైపు అంటే కంప్లీట్ గా కూడా తుడిచిపెట్టిపోవాలి ఆ ఫ్లేమ్ తో. ఆ జ్వాలం ఉన్నప్పుడు జరిగేటటువంటిది వెన్ యు ఆర్ నథింగ్ దెన్ యు ఆర్ ఎవ్రీథింగ్, అది కూడా ఉంది. వెన్ యు ఆర్ నథింగ్ ఇమీడియట్లీ యు ఆర్ ఎవ్రీథింగ్ సైమల్టేనియస్ గా జరిగేది. దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ఫిల్డ్. ఇక్కడ ఎంటీ అని ఇక్కడ చూసి అప్పుడు దెన్ ఓన్లీ విల్ ఇట్ బి ఫిల్డ్ అన్నాడు. ఆ ఫిల్లింగ్ చేసేది మైండ్ కాదు, తనంతట అదే సంపూర్ణత చెందుతుంది. ఆ డీపర్ అంశాన్ని ఇక్కడ కృష్ణమూర్తి గారు మన ముందు చాలా చక్కగా ఆ ప్రాసెస్ ని వన్ బై వన్ మన ముందు తీసుకొచ్చాడు సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. బాగా చెప్పారండి. అంటే మీరు ఈ టాపిక్ పంపించడం బట్టి లేకపోతే మేము మిస్ అయిపోదు. మీరు అది మిస్ అవ్వడం అంటారా కాక పంపించారు, దానివల్ల ఇది నాకు ఎంతో ఆనందం కలిగింది. ఈ టాపిక్ అసలు అందరికీ అంటే జాగ్రత్తగా అర్థం చేసుకుంటే జీవితం ఎంత ఉపయోగంగా అంటే హాయిగా ఉంటుంది. అందరికీ ఉపయోగకరమైన టాపిక్ ఇది. నాకు ఇదైతే ఇంకా ఎన్ని చోట్ల చెప్పాలన్నంత ఆనందం వస్తుంది. అవును మ్యామ్, అవును మ్యామ్, అవును. అసలు నేను ఎక్కడైనా ఫస్ట్ లవ్ అన్న టాపిక్ తో మొదలెడతాను ఉపన్యాసాలు. మీరు మిమ్మల్ని 2010లో విన్నాను మా ఊళ్ళో. హలో, మీరు ఎక్కడ? మిమ్మల్ని 2010 ఉప్పులూరు వచ్చారుగా మా గ్రామానికి. అక్కడ ఉప్పులూరు వెస్ట్ ఉప్పులూరు. గోదావరిలో. అదే అదే ఎక్స్ఎంపీ గారు అక్కడ ఆయన మా చిన్నాన్నగారు ఆయన. అప్పుడు మిమ్మల్ని మీరు ఎప్పుడు ప్రేమ గురించి మాట్లాడే సందర్భం అక్కడే కాదు, తర్వాత ఏ టాక్స్ కూడా. అంచేత అది ఎట్లా మిస్ అయిందని నాకు చాలా ప్రియమైన అంశం, నాకు తెలుసు అది. అది అందుకోసమే మీకు షేర్ చేయాలనుకున్నాను అనమాట, పంపించాను. బాగుంది. చాలా అసలు అందరికి ఉపయోగకరంగా మనం ప్రేమ కానిదంతా ప్రేమ అనుకుని ఎలా భ్రమిస్తున్నాం అంత ఆయన నిష్కర్షగా చెప్పేశారు. ఆ చెప్పడమే లక్ష్మి, ఆ, ఈ చాప్టర్ మన దీంట్లో కూడా ఉన్నది లక్ష్మి. ఇప్పుడు మనం పంపించి నేను వెతికాను. ఎక్కడుంది? మనకి చూడు 60కి ముందు ఒక చాప్టర్ మిస్ అయిపోయింది అనుకున్నాము. అది ఇందులో చాప్టర్ 87 తర్వాత 59 అని రాసి హౌ యామ్ ఐ టు లవ్ అని ఉంది. అదేనా? హౌ యామ్ ఐ టు అయితే లవ్ ఇవాళ మనం చెప్పుకున్నది. అదే కనిపిస్తున్నారు, చదువుతూ ఉంటే మీరు చెప్పినవన్నీ ఉన్నాయి. సో నేను ఓకే. అనుకోవడం ఏంటంటే మరి పంపించకు, నాకు బాగుంది, ఇందులోనే కనిపిస్తున్నారు. అది మిస్ప్లేస్ అయిపోయింది అంతే, ఇంకెళ్ళలేదు చాప్టర్. కానీ ఎంతో గొప్పగా అంటే టాపిక్ మాత్రం చాలా అసలు ఏమో నాకు చాలా చాలా బాగుంది, హ్యాపీనెస్ వస్తుంది. అది చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, అందరికీ ఉపయోగపడుతుంది. అది అదే లక్ష్మి గారు, ఇది మీరేదో పుస్తకం ఫాలో అవుతారా ఏంటండి? ఏది మీ సోర్స్? మీరు అంటే ఇప్పుడు పుస్తకం ఉందండి? కామెంట్రీస్ లివింగ్ అని నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ కామెంట్రీస్ ఏ పుస్తకం తీసుకుంటే ఆ పుస్తకంలో టాపిక్ చూసి నేను చెప్తూ ఉంటాను. కాదు, అలా కాదు. మీ దగ్గర పుస్తకం ఉంది, మీ దగ్గర ఏముంది? పుస్తకం ఉందా? పుస్తకం లేదు, పీడిఎఫ్ అంటే సాఫ్ట్ కాపీ ఇంటర్నెట్ లోనా, వెబ్సైట్ లోనా? వెబ్సైట్ కూడా నా దగ్గర 2 వెబ్సైట్లు కూడా, అమెరికా వెబ్సైట్ కృష్ణమూర్తిది, ఇంకోటి ప్రైవేట్ జిడ్డు వాటి రెండిట్లో కూడా ఉందమ్మా. అది గమనించా, అందుకోసమే మీకు పంపించాను. ఇందులో లేదు, దాంతో సాండ్రిలేండి. ఇది మనం కవర్ చేయడం చాలా మంచిది. చాలా థ్యాంక్స్, మీరు పంపించడం వల్లే నేను అని తర్వాత తను అన్నట్టుగా నేను అన్ని లాస్ట్ వరకు చూడలేదు. ఓకే, అందరికీ నమస్కారం, ముగించేద్దామండి. అలాగే, నమస్కారం. నమస్తే.